తీసుకో ఆయన కూర్చోండి కూర్చోండి. నమస్తే అండి మీడియా పీపుల్ అందరికి. నా పేరు బద్ద. స్పెసిఫిక్ ఏం చెప్పాలంటే న్యూరో సర్జరీ కూడా ఇప్పుడు రోబోటిక్ సర్జరీ జరుగుతుంది. ఓన్లీ ఇన్ 3 ప్లేసెస్ ఇండియాలోనే 3 ప్లేసెస్లోనే జరుగుతుంది. ఒకటి ఎయిమ్స్ ఢిల్లీ, సెకండ్ ఇన్ అమృత ఇన్స్టిట్యూట్ కొచ్చిన్, థర్డ్ ఇక్కడ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లోనే. ఆల్ ఓవర్ ఇండియా వీ హ్యావ్ ద న్యూరో సర్జరీ స్పెసిఫిక్ రోబోట్. అది ఎలా హెల్ప్ చేస్తుందంటే చాలా డీప్ సీటెడ్ లీషన్స్, బ్రెయిన్ లోపల ఉన్న లీషన్స్ అన్ని ఈ హోల్ తోటి రోబోట్లో ప్లాన్ చేస్తే సేఫ్గా మనకు లీషన్స్ దగ్గర తీసుకుని వెళ్తుంది. అండ్ వితౌట్ కాసింగ్ ఎనీ అడిషనల్ డ్యామేజ్ సర్జరీ కూడా చేయొచ్చు. లైక్ డీప్ సీటెడ్ బ్లీడింగ్ అని ఒక చిన్న ట్యూబ్ రిట్రాక్టర్ లాగా పెట్టి పక్క ఉన్న బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అవ్వకుండానే ఇవి అన్ని ట్యూమర్స్ మళ్ళీ ఇమోటోమా కూడా రిమూవ్ చేయొచ్చు. దెన్ స్కల్ బేస్ ట్యూమర్స్ అని చెప్తాం. బ్రెయిన్ కింద బోన్లో అటాచ్ అయి ఉన్న ట్యూమర్స్, అది ముక్కు నుంచే చేయొచ్చు, ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్. ఇనిషియల్గా లైక్ అన్ని ట్యూమర్స్ అని ఓపెన్ చేసి చేయాల్సి ఉంది. ఇప్పుడు ముక్కు నుంచే లైక్ కింద బోన్ డ్రిల్ చేసి ఆ ట్యూమర్స్ అన్ని బ్రెయిన్ టచ్ చేయకుండానే ఈజీగానే చేయొచ్చు. తర్వాత పార్కిన్సన్స్ డిసీజ్కి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని చెప్తాము. అది మెడిసిన్స్ ఒక టైం వరకు అది ఎఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత లైక్ ఈ సర్జరీ చేసానే లైక్ పేషెంట్స్కి లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఉండకుండా. నేను డాక్టర్ కోనా లక్ష్మి అండి. నేను పొట్టకు సంబంధించిన వ్యాధుల్లో సర్జికల్ డివిజన్ చూస్తాను. దాంట్లో నేను రోబోటిక్ సర్జరీలోని ఎక్స్పీరియన్స్ ఉంది. సో రోబోటిక్ సర్జరీ వల్ల మనకి పొట్టలో వేరే అవయవాల్లోని ఆపరేషన్స్ చేయడానికి మనకి ఇంకా సులువుగా చేయొచ్చు. ఎందుకంటే పొట్టలో చాలా అవయవాలు పెద్ద రక్తనాళీలకి దగ్గరలో ఉంటాయి. సో వాటికి డ్యామేజ్ కాకుండా చాలాసార్లు మనం వింటాం ఆపరేషన్ మధ్యన బ్లీడింగ్ అయ్యింది, అంతే ఎక్కువ బ్లడ్ ఇవ్వడం అవసరం పడింది, లేకపోతే లాప్రోస్కోపీ సర్జరీ చేద్దామని వెళ్ళాం కానీ మళ్ళీ అది కన్వర్ట్ చేసి ఓపెన్ చేసాం. సో కొన్ని సందర్భాల్లోని ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్కి తొలగించడానికి ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ ఓవర్ టైం ఈ టెక్నాలజీ వల్ల ఈ బ్లీడింగ్ మినిమైజ్ చేయడానికి, ఓపెన్ కింద కన్వర్ట్ చేయకుండా కాంప్లెక్స్ సర్జరీస్ చేయడానికి రోబో చాలా హెల్ప్ఫుల్. సో దాంట్లోని పొట్టలోని మనకి పేగుల మీద కానీ, లివర్ మీద కానీ, ప్యాన్క్రియాస్ మీద కానీ, అలాగే ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళకి ఊబకాయాలు చేసే ఆపరేషన్, అదర్వైజ్ ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళకి ఇతర ఆపరేషన్లు కూడా మామూలుగా వెయిట్ వల్ల చాలా ఇబ్బంది సర్జన్కి. ఎందుకంటే వెయిట్ వల్ల పొట్ట కండరాలు మనకి ఈజీగా మెత్తగా మనకు ఉండవు, వాటికి ఆపరేషన్ చేయడానికి మనకు అడ్డుపడుతుంటాయి. సో అలాంటి సందర్భాల్లోని రోబోటిక్ సర్జరీ వల్ల వాళ్ళకి ఏ కాంప్లెక్స్ సర్జరీ అయినా ఈజీగా చేయొచ్చు. ప్లస్ ఈ రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల ఆ వ్యక్తికి కోలుకోవడం, ఆపరేషన్ నుంచి కోలుకోవడం సులువుగా ఉంటుంది. ఒక ఊబకాయం వ్యక్తి లేకపోతే ఒక పెద్ద ఏజ్ వ్యక్తికి మనం పెద్ద ఓపెన్ సర్జరీ చేసామంటే వాళ్ళు చాలా వరకు ఆ నొప్పికి తట్టుకోలేరు. దానివల్ల ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్ రావడం, వాళ్ళు పని చేసుకోవడంలో ఇబ్బంది కావడం, చాలా నెలలు తీసుకుంటుంది రికవర్ అవడానికి. అదే మనం రోబోటిక్ ద్వారా చేస్తే వాళ్ళు ఈజీగా రికవర్ అవుతారు. సో బేసికల్గా పేషెంట్కి కంఫర్టబుల్ సర్జరీ అండ్ కంఫర్టబుల్ రికవరీకి ఈ న్యూ జనరేషన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ రోబోట్. నేను డాక్టర్ కౌశిక్, యూరాలజిస్ట్ మరియు రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. అంటే కిడ్నీ సమస్యలకి ఆపరేషన్ చేసే డాక్టర్. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో వర్క్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ స్పెషలిస్టు ఉభయ గోదావరి జిల్లాలో కమ్ ఫర్ ఒక 2 పర్పస్ మీద వచ్చామండి, 2 ఉద్దేశాలు. మొదటిగా ఇక్కడ లోకల్ డాక్టర్స్తో కనెక్ట్ ఏర్పరచుకొని ఇక్కడ ఉన్న టెక్నాలజీకి మా సైడ్ నుంచి వాట్ వీ కెన్, ఏ విధంగా అయితే ఇక్కడ లోకల్ డాక్టర్స్తో అకాడమిక్ ఎక్స్చేంజ్ ఏ విధంగా చేసుకోగలము. అండ్ 2, ఇక్కడున్న డాక్టర్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ పేషెంట్లకు అందుబాటులో లేని టెక్నాలజీ, అంటే రోబోటిక్ టెక్నాలజీ లేదంటే ఇంకా అడ్వాన్స్డ్ మెషిన్స్ ఏవైతే ఈ ఊళ్ళల్లో గోదావరి జిల్లాలో ప్రస్తుతానికి యాజ్ ఆన్ డేట్ అవైలబిలిటీ లేవో అటువంటి టెక్నాలజీ గురించి ఇక్కడ డాక్టర్స్తో ఇంటరాక్ట్ అయ్యి యశోద హాస్పిటల్ మా వద్ద ఉన్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ డావిన్సీ ఎక్స్ఐ రోబో ఇటువంటి
టెక్నాలజీ గురించి ఇక్కడ ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రత్యేకించి నా డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. మన భీమవరం మరియు గోదావరి జిల్లాలో ఈ కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య చాలా ఎక్కువ తీవ్రంగానే ఉన్నది. సో చాలా మంది పేషెంట్లకి కిడ్నీ మార్పిడి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చికిత్స అవసరం పడుతుంది. సో ఇటువంటి ఆపరేషన్ మనం లేటెస్ట్ టెక్నాలజీ ల్యాప్రోస్కోపీ మరియు రోబోటిక్ పద్ధతిలో మన యశోద హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. రెండు ఇదే కాకుండా కిడ్నీలో వచ్చే కంతులు, కిడ్నీ క్యాన్సర్లు, కిడ్నీ మేజర్ స్టోన్స్ ఇటువంటివి కూడా మన వద్దున్న అడ్వాన్స్డ్ రోబో టెక్నాలజీతో చాలా సునాయాసంగా, చాలా తక్కువ బ్లడ్ లాస్తో అండ్ మోర్ ప్రిసిషన్తో మనం ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి టెక్నాలజీ గురించి మనం ఇవాళ రోజున అందరికీ చేరవేయడం కోసం మేము ఇక్కడ రావడం జరిగింది. అండ్ తరచూ కూడా మేము గోదావరి జిల్లాలో హాస్పిటల్ తరఫు నుంచి మేము మా కొలీగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్లు రావడం జరుగుతుంటుంది.